హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనం డిఎస్సి 2024 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా సైన్స్లో వచ్చిన ఆల్ బిట్స్ విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్తో సహా డిస్కస్ చేశాం. ఎవరైనా చూడని వారుంటే ఆ వీడియోస్ చూడండి. బట్ నౌ అదే షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి మ్యాథ్స్తో ప్రాబ్లం ఉండదు. అండ్ వాళ్ళకి ఇలాంటి మ్యాథ్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్తో కూడా పని ఉండదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఒక నాన్ మ్యాథ్స్ వారికి మాత్రమే. ఇంటర్లో సిఈసి బైపీసీ తీసుకున్న వారు మ్యాథ్స్లో చాలా సఫర్ అవుతుంటారు. టెట్లో డిఎస్సిలో మ్యాథ్స్ వల్ల చాలా మార్క్స్ తగ్గిన వారు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అంత ఈజీ అవుతుంది. సో నాన్ మ్యాథ్స్ అయిన ప్రతి ఒక్కరూ ఇక నుండైనా మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రజెంట్ ఎలా ఉందంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లేకుండా డిఎస్సియే కాదు ఏ గవర్నమెంట్ జాబ్ని కూడా క్రాక్ చేయలేం అన్నట్టుగా పేపర్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. సో డూ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ఓకే, నేను అనాలిసిస్ చేసే మ్యాథ్స్ బిట్స్ ఎవ్రీ బిట్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండర్స్టాండ్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయితే మనకు వచ్చిన ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఈ మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేయను. మొబైల్లో ఫస్ట్ క్వశ్చన్స్ చూపిస్తాను, దెన్ ఆఫ్టర్ బోర్డు పైన ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ చూపించిన బిట్టే అక్కడ బోర్డు పైన రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఏమేం బిట్స్ చూడండి, చూపిస్తాను. క్యూబ్ రూట్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ రేషియో పైన ఒకటి వచ్చింది చూడండి. నెక్స్ట్ ఘాతాంకాల పైన ఒకటి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం గురించి. నెక్స్ట్ అర్ధవృత్త వైశాల్యం ఒకటి. నెక్స్ట్ మీడియన్ గురించి ఒకటి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఒకటి. నెక్స్ట్ స్క్వేర్ పైన ఒక బిట్ పడింది. ఇవి ఈ 9 బిట్స్ వచ్చేసి మనం ప్రజెంట్ ఈ 9 బిట్స్ని డిస్కస్ చేద్దాం. మిగతా 9 బిట్స్ని రేపటి వీడియోలో చూద్దాం. ఓకే, ఇవే 9 బిట్స్ నేను బోర్డు పైన రాసి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చూడండి. ఓకే, చూడండి, నేను ఇందాక చూపించిన క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో క్యూబ్ రూట్ ఇచ్చాడు 1728 = 2 × x+1. ఓకే, అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చాడు అంటే లోపల ఉంది కూడా డెఫినెట్గా క్యూబ్లోనే ఉంటుంది. సో ఈ 1728కి మనం క్యూబ్ అనేది కనుక్కోవాలి. ఈ క్యూబ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. అదేంటి అంటే మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది, 8 ఉంది. సో క్యూబ్స్లలో ఒకట్ల స్థానంలో ఇక్కడ 8 ఉంది కదా. క్యూబ్లో మనకి 8 ఉన్నప్పుడు క్యూబ్లో మనకి ఏమొస్తుంది అనేది తెలవాలి. అవి ఎలా ఉంటాయంటే ఇవి క్యూబ్స్. అయితే ఒకట్ల స్థానంలో మనకి 1 ఉన్నప్పుడు క్యూబ్ ప్లేస్లో మనకి 1 వస్తుంది. అంటే ఇప్పుడు 1 క్యూబ్ ఎంత, 1 × 1 × 1 ఎంత అవుతుంది, 1 కదా. సో మనకి ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు మన క్యూబ్ ప్లేస్లో 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు 4 ప్లేస్లో మనకి 4 వస్తుంది. అంటే ఇప్పుడు 4 క్యూబ్ చేయండి, 4 × 4 × 4 ఎంత, 4 4 16. 16 × 4 ఎంత, 16 × 4 ఎంత, 64. అంటే చూడండి, ఒకట్ల స్థానంలో 4 ఉన్నప్పుడు మనకి క్యూబ్ ప్లేస్లో ఏమొచ్చింది, 4 వచ్చింది. అంటే 4 క్యూబ్ 64. ఓకే, అంటే మనకు 5 ప్లేస్లో మనకి 5 వస్తుంది, 6 ప్లేస్లో 6 వస్తుంది, 9 ప్లేస్లో 9 వస్తుంది. ఇక్కడ ఈ రెండింటి ఇక్కడ 2 3 చేంజ్ అవుతుంది, 7 8 చేంజ్ అవుతుంది. అయితే మనకి 2 అనేది క్యూబ్లో మనకు 2 ఉన్నప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంటే 8 వస్తుంది. 3 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో 7 వస్తుంది. సో ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. 7 ఉన్నప్పుడు 3 కదా, సో ఇక్కడ 3 వస్తుంది. 8 ఉన్నప్పుడు 2 కదా, సో ఇక్కడ 2 వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేస్తున్నా చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒకట్ల స్థానంలో మనకి 1 కనిపించింది అనుకో, ఇక్కడ 1 కనిపించింది అనుకో, కంపల్సరీ మనకు వచ్చే క్యూబ్లో 1 అనేది ఉంటుంది. ఓకే, లేదు మనకి ఒకట్ల స్థానంలో 8 అనేది కనిపించింది అనుకో, మనకు వచ్చే క్యూబ్లో డెఫినెట్గా 1s ప్లేస్లో
2 అనేది ఉంటుంది. ఓకే, ఒకట్ల స్థానంలో 7 కనిపించింది అంటే మనకి వన్స్ ప్లేస్లో డెఫినెట్గా 3 అనేది ఉండాలి క్యూబ్ ప్లేస్లో. నెక్స్ట్ 4, 5, 6కి యాస్టీస్ 4, 5, 6 వస్తుంది. 9కి 9 వస్తుంది. ఇవి మాత్రం చేంజ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు దీన్ని బట్టి సాల్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఒకట్ల ప్లేస్లో మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది. 8 వచ్చింది అంటే మన క్యూబ్ రూట్లో ఏముండాలి, డెఫినెట్గా 2 అనేది ఉండాలి. అంటే 2 క్యూబ్ అన్న రావాలి, లేదంటే 12 క్యూబ్ అన్న రావాలి, లేదంటే 22 క్యూబ్ అన్న రావాలి. 2 క్యూబ్ అయితే మనకి ఈ వాల్యూ వస్తుందా చూడండి, రాదు. ఎంత అవుతుంది, 8 వస్తుంది, వాల్యూ రాదు కదా. సో ఇప్పుడు 12 క్యూబ్ చూడండి, 12 క్యూబ్కి వాల్యూ వస్తుందా, ఒకసారి చేసి చూడండి. 12 క్యూబ్ అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12. ఈ 12 ఇంటూ 12 ఇంటూ 12 చేస్తే మనకి 1728 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 1728 యొక్క క్యూబ్ ఏంటి, 12 క్యూబ్. ఓకే, ఒకట్ల స్థానంలో 8 ఉంది కాబట్టి 2 ఉండాలి. డెఫినెట్గా మన క్యూబ్లో 2 ఉండాలి. సో 12 క్యూబ్ ఆన్సర్ ఎంత, 1728. ఇప్పుడైతే క్లియర్ కదా. క్యూబ్ రూట్ 1728 యొక్క క్యూబ్ ఫామ్ ఏమొస్తుంది, 12 క్యూబ్. ఓకే, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2x + 1. క్లియర్? సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ మిగిలేది ఏంటి మనకి, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయింది కదా, 12 మాత్రమే మిగులుతుంది. 12 ఈజ్ ఈక్వల్ టు 2x + 1. అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మన క్యాన్సిలేషన్ అవుతుందా చూసుకోండి, అవుతుంది కదా. 2, 6 = 12. అవునా? మిగిలింది ఏంటి, 6 ఈజ్ ఈక్వల్ టు x + 1. ఓకే, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 6ని ఇక్కడ తీసుకురండి, మైనస్ అవుతుంది కదా. ఈక్వల్ టు పక్కన వెళ్తే మనకి 6 ఏమవుతుంది, +6 అనేది -6 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -6 అంటే ఎంత, ఆన్సర్ 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. సో మనం దీన్ని అంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, 5. సో ఆప్షన్ ఏంటి, 5. ఇది మనకి ఆన్సర్. క్లియర్? ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఒక పాఠశాలలోని బాలురు బాలికల నిష్పత్తి 9:11. ఓకే, 9:11. ఏంటి, బాలురు బాలికల నిష్పత్తి ఇచ్చిండు. అయితే ఆ పాఠశాలలోని బాలికల శాతం ఎంత అని అడిగిండు. ఓకే, దీన్ని సింపుల్గా చేయొచ్చు చూడండి. 9:11 అంటే ఏంటి, బాయ్స్ ఇచ్చిండు, బాయ్స్ ఏమో 9, గర్ల్స్ ఏమో 11. ఓకే, అయితే మనకు కావాల్సింది గర్ల్స్ యొక్క నిష్పత్తి అడిగిండు. సో దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, మనకు అడిగింది ఏంటి, గర్ల్స్ కదా, సో 11 వేసుకోండి. ఓకే, బై టోటల్ ఎంత ఉన్నారు చూడండి, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి ఎంత ఉన్నారు, సో 20 కదా, 20 ఇద్దరు కలిపి 20 ఇంటూ మనకు పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, క్యాన్సిల్ చేయండి, మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. 0కి 0, 2 5 10. సో 11 ఇంటూ 5 55. సో మనకు ఆన్సర్ ఎంత 55%. ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది 55% అనేది ఆన్సర్. లేదు ఇప్పుడు మనకి బాయ్స్ది కావాలి అని అనుకో, ఇప్పుడు గర్ల్స్ది అనుకున్నాం కదా, ఇప్పుడు బాయ్స్ది కావాలంటే ఏం లేదు, ఫస్ట్ అడిగింది బాయ్స్ కాబట్టి 9 బై టోటల్ ఎంత 20 ఇంటూ 100కి చేయండి. సో క్యాన్సిల్ చేస్తే 2 5 9 5 45. సో ఇక్కడ 45 కూడా ఇచ్చాడు చూడండి ఆప్షన్లో. ఈ 45 అనేది మనకి బాయ్స్ది, మనకు అడిగింది గర్ల్స్ది కాబట్టి ఆన్సర్ 55. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి ఈజీ వేలో. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. x⁻⁻5 డివైడెడ్ x⁻7 బై x⁻12. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి. మనకు ఆన్సర్ ఎంత వచ్చిందో ఆన్సర్ని ఇక్కడ పెట్టాలి. సో ఫస్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఇది వచ్చేసి మనకి 8th క్లాస్లో ఘాతాంకాలు అనే టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్లో నుండి పడింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, డెఫినెట్గా ఈ ఘాతాంకాలు టాపిక్ నుండి డెఫినెట్గా బిట్ వస్తుంది. సో దీన్ని ఈజీ వేలో ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, x⁻⁻5 కదా, సో దీన్ని అలానే ఉంచండి. ఇక్కడ ఉన్న దాన్ని సాల్వ్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు, x⁻7. అవునా, డివైడెడ్ మనకి ఎంత ఇచ్చిండు, x⁻12. ఈ డివైడెడ్లో ఉన్నదాన్ని మనం పైకి తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. సో ఇంటూ x⁻12 అనేది +12 ఉంది కదా, పైనకి వెళ్ళింది కాబట్టి x⁻−12 అవుతుంది. ఓకే, స్టెప్ క్లియర్ కదా. ఇక్కడ ఫార్ములా ఏంటి, భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఘాతాంకాలను కూడుకుంటాం. అవునా, సో భూములు సమానంగా ఉన్నాయి కదా, ఘాతాంకాలను ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. ఓకే, 7ల నుంచి
12 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 7 నుంచి 12 తీసేస్తే ఎంత మిగులుతుంది? -5 మిగులుతుంది. ఎందుకు? పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -5 మిగులుతుంది. అవునా? x⁻⁻5 దీని వాల్యూ వచ్చింది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? x⁻⁻5 డివైడెడ్ అన్నాడు కదా, డివైడెడ్. ఇక్కడ x⁻⁻5 కదా, x⁻⁻5. సో ఈ రెండింటిని క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఇక్కడ చూడండి 1 ఎక్కడ ఉంది ఆప్షన్లో? థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. మనకు ఫార్ములా ప్రకారం x⁻⁻5 అనేది మనం +5గా మార్చాలి అంటే దీన్ని 1/x⁻5గా రాసుకోవచ్చు. అవును కదా, మైనస్ అనేది వెళ్ళిపోతుంది. 1/x⁻5 రాస్తే ఈ స్టెప్ చూడండి, డివైడెడ్ x⁻7 x⁻12. అవునా? సో ఇక్కడ చూడండి 1/x⁻5 ఇది అనేది పైకి వెళ్తే మనకి ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో ఇది హారంలో ఉంది, మనకి లవంలోకి వస్తుంది. x⁻12 అవుతుంది, x⁻7 అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ x⁻7 ఉంది. సో మనకి ఏమొస్తుంది? x⁻7 వస్తుంది, డివైడెడ్. ఇక్కడ x⁻12 ఉంది, ఇక్కడ x⁻5 ఉంది. సో 12 కానీ 5 తీసేస్తే మనకి ఎంత? 7 కదా, x⁻7. అంటే 5xలు ఉన్నాయి, ఇక్కడ 12xలు ఉన్నాయి. సో 12xల నుంచి 5x తీసేస్తే ఎంత మిగులుతుంది? మనకి 7 మిగులుతుంది. సో ఇది క్యాన్సిల్ చేసేసినా మనకి 1 వస్తుంది. ఈ విధంగా 2 ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది ఈజీ వే ఉంటుంది కాబట్టి ఇలా చేయండి, టైం అనేది వేస్ట్ కాదు. ఓకే, ఒక సమాంతర చతుర్భుజంలోని 2 ఆసన్న కోణాల నిష్పత్తి 5:7. ఓకే, 5:7 అయితే ఆ సమాంతర చతుర్భుజంలోని కోణాలు ఏవి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, జామెట్రీ నుండి కావచ్చు, మెన్సులేషన్ నుండి కావచ్చు, నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. ఈ 2 కూడా మనకి ఎక్కువ థియరీ పార్టే ఉంటుంది, మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ థియరీ పార్ట్ని, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, ఎవ్రీ సెషన్లో దగ్గర ఒక 2-3 బిట్స్ అన్న ఆ పేపర్లో మనకి కనిపిస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి సమాంతర చతుర్భుజం గురించి ఇచ్చాడు కాబట్టి ఆ సమాంతర చతుర్భుజం గురించి మనకు మొత్తం తెలిసి ఉండాలి. సమాంతర చతుర్భుజం అంటే ఇదే కదా, అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అవునా? నెక్స్ట్ మనకేమన్నాడు? ఆసన్న కోణాలు అన్నాడు. ఆసన్న కోణాలు అంటే పక్క కోణాలు. ఈ పక్క కోణాలని ఆసన్న కోణాలు అంటాం. ఓకే, ఈ ఆసన్న కోణాలు వచ్చేసి మనకి సమాంతర చతుర్భుజంలో సంపూరకాలుగా ఉంటాయి. ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు మాత్రం సంపూరకాలుగా ఉంటాయి. సంపూరకాలు అంటే 180 degrees. ఓకే, మనకి ఇంకొకటి పూరకాలు కూడా వస్తుంది. పూరకాలు అంటేనేమో 90 degrees అండి, సంపూరకాలు అంటే 180 degrees. కానీ మనకు అడిగింది సంపూరకాలు కదా, సో 180 degrees. ఓకే, ఏమిచ్చాడు? ఆసన్న కోణాలు ఏమిచ్చాడు? ఒకటి 5 ఇచ్చాడు, ఇంకొకటి 7 ఇచ్చాడు. అవునా? ఎదురెదురు కోణాలు సమానం కదా దీంట్లో. సో ఇక్కడ కూడా మనకి 5 అవుతుంది, ఇక్కడ కూడా మనకి 7 అవుతుంది. అవునా? సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ 4 యొక్క కోణాలు అడిగిండు. సో మనకు 2 కోణాలు ఆల్రెడీ ఇచ్చాడు కదా, అంటే ఆసన్న కోణాలు అంటే సంపూరకాలు కదా, 180 కదా. ఈ నిష్పత్తిని 180కి ఈక్వల్ చేసి కనుక్కోండి అంతే. సో మనకి ఏమిచ్చాడు? 5x + 7x. ఈ 2 ఆసన్న కోణాల మొత్తం = సంపూరకాలు అవుతాయి కదా, సో 180 ఈక్వల్ చేయండి. సో ఎంత? 5 + 7 12x = 180. అవునా? క్యాన్సిల్ చేయండి. 12 1 12, 12 5 60. అవునా? సో మనకి ఏమొచ్చింది? x = 15 వచ్చింది. అవునా? సో x ఏమొచ్చింది? 15. 15 × 5 నెక్స్ట్ 15 × 7 చేయండి. 15 × 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 75. నెక్స్ట్ 105. అవునా? సో మనకి ఇప్పుడు ఇక్కడ కోణం 75 వచ్చింది, ఇక్కడ కోణం 105 వచ్చింది. సో ఇక్కడ 105 వచ్చింది అంటే ఎదురెదురు కోణాలు సమానం కదా. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 105 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 75 వస్తుంది. సో ఇప్పుడు 75 105, 75 105 ఏ ఆప్షన్లో ఉంది? థర్డ్ ఆప్షన్. సో ఇది ఆన్సర్. ఓకే, అంటే మనకి సమాంతర చతుర్భుజం గురించి కంప్లీట్ థియరీ పార్ట్ అనేది తెలియాలి. తెలిసినప్పుడే మనం ఈ బిట్ అనేది చేయగలుగుతాం. క్లియర్? రైట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఒక అర్ధవృత్త వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు. ఓకే, అయితే ఆ అర్ధవృత్త పరిధి ఎంత అని అడిగిండు. సో ఎంత ఇచ్చిండు? ఒక అర్ధవృత్త వైశాల్యము 308 చదరపు సెంటీమీటర్లు,
అయితే మనకు పరిధి కనుక్కోమని చెప్పేసి అడిగాడు. పైని 22/7గా తీసుకోండి అని చెప్పేసి అతనే మెన్షన్ చేశాడు. ఆప్షన్స్ అనేవి ఇవ్విచ్చాడు. ఓకే. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూసినట్లయితే మనకు ఫార్ములాస్ అనేవి డెఫినెట్‌గా తెలవాల్సిందే. సో, మనకిచ్చిందేంది అర్ధవృత్త వైశాల్యం ఇచ్చిండు. సో, అర్ధవృత్త వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. అవునా? ఎంత ఇచ్చిండు మనకి అర్ధవృత్త వైశాల్యము? ఈజ్ ఈక్వల్ టు 308 ఇచ్చాడు. అవునా? మనకు కనుక్కోమందేంది? పరిధి కనుక్కోమన్నాడు. ఓకే. సో, మనం ఇప్పుడు ఈ దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్ అనేది మనకొస్తది. ఓకే. ఆర్‌ని బట్టి మనం పరిధి అనేది కనుక్కోవాలి. సో, దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంతొస్తది చూడండి. ఏమిచ్చాడు? హాఫ్ ఇంటూ పై ఏం తీసుకోమన్నాడు? 22/7. ఓకే. ఇంటూ ఆర్ స్క్వేర్ మనకు తెలీదు కదా! ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 308. అవునా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 308 కదా! ఇక్కడ డివైడెడ్‌లో ఉన్నవి మనకి ఈక్వల్ టుకి అవతలి సైడ్ అయితే ఎళ్తే ఏమవుతది? లవంలోకి చేంజ్ అవుతాయి. అవునా? ఇక్కడ డివైడెడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడెళ్తే ఇంటూ అవుతది. అంతే కదా! సో, ఎంత 2 ఇంటూ 7 అంతే కదా! బై లవంలో ఉన్నవి ఈక్వల్ టుకి అవతలి వైపు వస్తే ఏమవుతది? హారంలోకి మారిపోతాయి. సో, ఎంత ఇచ్చిండు? 1 ఇంటూ 22. అవునా? దీన్ని క్యాన్సిల్ చేయండి ఇప్పుడు. 2 1 2 1 2 1 11 వచ్చింది. అవునా? నెక్స్ట్ 11తో ఇది 7 పోతదా? 308 పోతదా? 308 పోతది. సో, 11 1 11 2 22 8 మిగులుతది. 11 8 88. ఓకే. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 7 ఎంత? 28 ఇంటూ 7 ఎంత అవుతుంది మనకి? 196 అవుతది. అవునా? ఆర్ స్క్వేర్ ఇప్పుడు స్క్వేర్‌లో ఉంది. సో, ఇది మనకు రూట్‌లోకి వెళ్ళిపోతది కదా! 196లోకి వెళ్ళిపోతది కదా! 196కి స్క్వేర్ రూట్ ఎంత మనకి? 14 అంతే కదా! సో, ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతొచ్చింది? 14 వచ్చింది. ఓకే. ఏంటి అర్ధవృత్త వైశాల్యం చేస్తే మనకి ఆర్ వచ్చేసి 14 వచ్చింది. నెక్స్ట్ కనుక్కోమంది అర్ధవృత్త పరిధి కనుక్కోవాలి. సో, అర్ధవృత్త పరిధి యొక్క ఫార్ములా ఏంటి మనకి? 36/7 ఆర్. ఓకే. 36/7 ఆర్ ఎంతొచ్చింది మనకి? 14 ఇంటూ 14 క్యాన్సిల్ చేయండి. 7 2 14. అవునా? ఇప్పుడు 36 ఇంటూ 2 ఎంత? 72 అంతే కదా! 72 మనకి ఆప్షన్‌లో 72 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. సో, సెకండ్ ఆప్షన్ అనేది రైట్. ఓకే. అంటే మనకిచ్చింది అర్ధవృత్త వైశాల్యం ఇచ్చిండు 308. నెక్స్ట్ కనుక్కోమంది పరిధి కాబట్టి ఫస్ట్ అర్ధవృత్త వైశాల్యం కనుక్కోండి. కనుక్కుంటే మనకి ఆర్ వాల్యూ వస్తది. అర్ధవృత్త పరిధి యొక్క ఫార్ములా ఏంటి? 36/7 ఆర్. సో, మనకు ఆర్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి అర్ధవృత్త పరిధిలో మనం దీన్ని ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేది వస్తది. ఓకే. క్లియర్? నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి మీడియన్ మధ్యగతం గురించి అడగడం జరిగింది. సో, మనం మధ్యగతం అంటే ఏంటి? ఆ వాల్యూ అనేది డెఫినెట్‌గా మిడిల్‌లోనే ఉంటుంది. అవునా? సో, మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో అయినా రాసుకోవాలి. లేదంటే అవరోహణ క్రమంలో అయినా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి మిడిల్ వాల్యూ ఏదుందో అదే మనకి మధ్యగతం అవుతుంది. సో, ఇక్కడ ఇచ్చిన నంబర్ మొత్తం మనం కౌంట్ చేస్తే ఆ నంబర్ అనేది మనకి బేస్ సంఖ్య అయ్యుంటే ఆ మిడిల్‌లో వచ్చిన వాల్యూయే మనకి మధ్యగతం అవుతుంది. లేదు ఇచ్చిన నంబర్ అనేది మనకి సరి సంఖ్య అయితే అక్కడ మధ్యగతం అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఆ నంబర్ రెండింటి యొక్క సరాసరియే మనకి మధ్యగతం అనేది అవుతుంది. సో, ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఫస్ట్ చూడండి. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నంబర్స్ ఉన్నాయి. 15 నంబర్స్ అంటే 15 నంబర్ అనేది ఏంటి? సరి సంఖ్య, బేస్ సంఖ్య? బేసి సంఖ్య. బేస్ సంఖ్య కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేదు. ఆరోహణ, అవరోహణ క్రమంలో రాసాక మిడిల్‌లో ఏ నంబర్ అయితే ఉందో అదే మనకి మీడియన్ అవుతుంది. ఓకే. లేదు మనకిక్కడ ఇంకొక నంబర్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే మనకు 16 నంబర్స్ వచ్చినాయి. 16 నంబర్స్ వస్తే ఇది సరి సంఖ్య కదా! సో, మిడిల్‌లో 2 వాల్యూస్ అనేది మనకు కనిపిస్తాయి. ఆ రెండింటి యొక్క సరాసరి చేయాలి. అదే మనకి మీడియన్ అనేది అవుతుంది. సో, వీటిని ఫస్ట్ మనం ఆరోహణ క్రమంలో రాయండి. 15 నంబర్స్ మనం ఆరోహణ క్రమంలో రాసాం. ఓకే. అయితే ఇప్పుడు మనం మీడియన్ కనుక్కోవాలంటే మధ్యలో ఉండాలి నంబర్. అంటే 7 నంబర్స్ ఇటు, 7 నంబర్స్ ఇటు క్యాన్సిల్ చేసుకోండి. సో, ఇక్కడికి ఇది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ నుండి 7 నంబర్స్ క్యాన్సిల్ చేయండి. మిగిలింది ఏంది మిడిల్‌లో? 6. సో, 6 అనేది మనకిచ్చిన దానికి మీడియన్ అవుతుంది. సో, ఇక్కడ 6 ఆప్షన్ ఏడుంది? ఇక్కడ 4th ఆప్షన్. సో, ఈ 6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రైమ్ నంబర్స్ పైన బిట్ పడింది. సో, ఏమిచ్చాడు? సంఖ్యలు 25 మరియు 50
ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటియో తెలుసుకొని ఆ సంఖ్యల యొక్క సగటును కనుక్కోవాలి. ఓకే. సో ప్రధాన సంఖ్యలు అనేవి మనకి 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నీ మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అలా అయితేనే ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు చేయగలుగుతాం. ఓకే. అందరికీ తెలిసిందే 1 నుండి 100 వరకు మనకు ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి. సో ఇది ప్రీవియస్ బిట్, టెట్ బిట్ ఎన్ని ఉంటాయని అడిగాడు. 25. చిన్న ఫార్ములా కూడా ఉంటుంది. 4 4 2 2 3 2 2 3 2 1 అనే ఫార్ములా ఉంటుంది. అంటే 1 నుండి 10 వరకు 4, 10 నుండి 24, 20 నుండి 30, 30 నుండి 40, 40 నుండి 50, 50 నుండి 60, 60 నుండి 70, 70 నుండి 80, 80 నుండి 90, 90 నుండి 100 వరకు ఉంటాయి. ఓకే. అయితే ఇవి మొత్తం ఇప్పుడు కౌంట్ చేస్తే మనకి 25 వస్తుంది. క్లియర్. 25 నుండి 50 వరకు ఏమేమి ఉంటాయో తెలవాలి. అంటే మనకు ప్రధాన సంఖ్యలు ఏమేమిటో తెలిస్తే దాంట్లో 25 నుండి 50 వరకు ఏమేమి ఉన్నాయో తెలుస్తాయి. సో నేను ఒక చిన్నగా ఇక్కడ రాస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా నోట్ చేసుకోండి. అయితే మనకు అడిగింది ఏంటి ఇప్పుడు 25 నుండి 50 వరకు అడిగిండు. సో ఇక్కడ చూడండి 25 నుండి అని అడిగిండు. సో 23 రాదు కదా. 25 నుండి అంటే ఎంత? 29 ఒకటి ఉంది, 31 ఒకటి ఉంది, 37 ఒకటి ఉంది, 41, 43, 47. అవునా? సో మనకు సగటు అంటే ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అవునా? ఏమి ఇచ్చాడు మనకి? 7. అవునా? బై రాశుల సంఖ్య. ఎన్ని రాశులు ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా. 6. సో ఈ పైన ఉన్నవన్నింటిని యాడ్ చేయండి. మనకి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 228/6. ఓకే. క్యాన్సిల్ చేయండి. సో మనకి ఎంత వచ్చింది? సగటు 38. సో ఆన్సర్ ఎక్కడుంది? 38. ఇదిగోండి, ఇది ఆన్సర్. ఓకే. ఇది ప్రైమ్ నెంబర్ పడిన బిట్. సో మనకి బిట్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రైమ్ నెంబర్స్ అనేవి తెలవాలి. నేనైతే ఈ ప్రైమ్ నెంబర్స్కి ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాను. సో షార్ట్ కట్ డెఫినెట్గా పెట్టుకోవాలి. షార్ట్ కట్ పెట్టుకున్నామంటే ఈజీగా మనం ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఆ షార్ట్ కట్ని వేసుకొని ఆ నెంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని ఫాస్ట్గా ఆన్సర్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. 54 మీటర్ల భుజంగా గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల ఒక బాట కలదు. సో మనకు కావాల్సింది ఏంటి? బాట వైశాల్యం ఎంత అని అడిగిండు. సో మనకు బాట వైశాల్యం కావాలి. ఓకే. అయితే ఈ బిట్ ఎలా సాల్వ్ చేయాలి అంటే ఏమన్నాడు? ఒక చతురస్రాకార మైదానం అన్నాడు. సో ఒక చతురస్రాకార మైదానం అన్నాడు. ఓకే. ఎంత ఉంది ఇది? 54 మీటర్ల భుజంగా గల ఒక చతురస్రాకార మైదానం. దీని చుట్టూ ఏం చేసిరంటే 3 మీటర్ల వెడల్పుగా గల ఒక బాటను వేసిండు. ఓకే. ఇది 3 మీటర్లు, ఇది 3 మీటర్లు, ఇలా 3 మీటర్ల వెడల్పుగా గల ఒక బాటను వేయడం జరిగింది. సో మనకు కావాల్సింది ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అని అడిగిండు. సో ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఈ చతురస్రాకార మైదానం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. నెక్స్ట్ చతురస్రాకార మైదానం బాట వైశాల్యం, ఈ రెండింటి వైశాల్యం కనుక్కున్న తర్వాత ఒకదానిలో నుంచి ఒక్కదాన్ని తీసేసిస్తే మనకి వచ్చేదే బాట వైశాల్యం వస్తుంది. ఓకే. అయితే ఫస్ట్ కనుక్కోవాల్సింది మనకి చతురస్రాకార మైదానం ఇచ్చింది కదా, దాని యొక్క వైశాల్యం కనుక్కోండి. సో చతురస్ర వైశాల్యం ఫార్ములా A² అంతే కదా. సో అంటే మనం ఇప్పుడు ఏంటి? A² అంటే ఏ అంటే ఎంత ఇచ్చిండు? మనకి 54 ఇచ్చిండు. సో 54 × 54 చేయండి. 54 × 54 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2916 వస్తుంది. ఓకే. అంటే 2916 ఇది చతురస్రాకార మైదానం యొక్క వైశాల్యం. ఓకే. నెక్స్ట్ మనకి ఏమడిగిండు? బాట ఇచ్చిండు. మనకు బాట ఇచ్చిండు కదా, బాట యొక్క వైశాల్యం ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చతురస్రాకార మైదానం ఎంత ఇచ్చిండు? 54 ఇచ్చిండు. అవునా? సో ఇక్కడ 3 మీటర్లు ఇచ్చిండు, ఇక్కడ 3 మీటర్లు ఇచ్చిండు. అవునా? ప్లస్ ఇక్కడ 3 మీటర్లు, ఇక్కడ 3 మీటర్లు కదా, ఇక్కడ 3 మీటర్లు, ఇక్కడ 3 మీటర్లు. సో ఈ మొత్తం ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే మనకి ఎంత? 60. 54 చతురస్రాకార మైదానము. నెక్స్ట్ బాట ఎంత ఇచ్చిండు? ఇక్కడ 3, ఇక్కడ 3. అంటే A² కదా మనం తీసుకునేది. ఇక్కడ 3, ఇక్కడ 3 కాబట్టి 3 + 3 60 కదా. సో ఇప్పుడు 60 వచ్చింది కదా, ఈ 60కి దీని యొక్క వైశాల్యం అనేది కనుక్కుంటాం. సో వైశాల్యానికి చతురస్రాకార వైశాల్యం ఫార్ములా ఏంటి? A² ఎంత ఇచ్చిండు? 60 కదా. 60 × 60 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3600 వస్తుంది. అవునా? ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చేది బాట వైశాల్యం. ఓకే. ఇదేమో మనకి చతురస్రాకార మైదానం యొక్క వైశాల్యము, ఇదేమో ఈ రెండింటి యొక్క వైశాల్యం. అంటే మైదానంది బాటది రెండింటి యొక్క వైశాల్యం. సో ఈ దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకి బాట వైశాల్యం అనేది వస్తుంది. సో 3600 -
2916 తీసేయండి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 10లకి 6 పోతే 4, ఓకే. 9లకి 1 పోతే 8, ఓకే. 5 అంటే ఇక్కడ ఒకటి తీసుకుంటాం. 15 నుండి 9 పోతే 6 అంతే కదా. అంటే 684 అనేది మనకు ఆన్సర్. ఎక్కడుంది 684? ఇది. క్లియర్? ఇట్లా ఫిగర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ 54 వచ్చింది కదా, దీన్ని స్క్వేర్ చేయండి. నెక్స్ట్ మనకి బాట ఇచ్చింది కదా ఎంత అని చెప్పేసి, ఈ 2 బాటలు మనకి ఏ స్క్వేర్ కాబట్టి దీన్ని ప్లస్ చేసి దీనికి యాడ్ చేయండి. 54కి యాడ్ చేస్తే మనకి 60 వస్తుంది. సో దీని వైశాల్యం కూడా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఈ రెండిట్లో నుంచి మైనస్ ఇస్తే మనకు వచ్చేదే బాట వైశాల్యం అవుతుంది. ఓకే. ఇదండి 19th షిఫ్ట్లో జరిగిన మ్యాథ్స్లో ఇప్పటి వరకు నేను చెప్పిన 9 బిట్స్ చెప్పాను. వీడియో కొంచెం లెంత్ కావచ్చు. నేను ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే చేశాను. అందుకే ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో అనేది లెంత్ అయింది అని అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోండి. ఓకే. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇంకో 9 క్వశ్చన్స్ ఏమున్నాయో ఆ 9 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దానితో మనకి మ్యాథ్స్ అనేది అయిపోతుంది. ఓకే. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.